స్టోరీ మెయిన్ ప్లాట్ అసలుకి హీరోకి బ్యానర్లు కడితే మనకేమొచ్చింది? మన లైఫ్ ఏంటిది? తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి? మన జీవితంలో కష్టాలొస్తే వాళ్ళేమైనా సాల్వ్ చేస్తున్నారా? అన్నదే సినిమా స్టోరీ. ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి మన 'ఆంధ్ర కింగ్.' ఫస్ట్‌లీ చెప్పాలంటే మొత్తం 'రామ్ పోతినేని' గారి క్యారెక్టరైజ్ చాలా బాగుంది. తనకున్న ఎనర్జీతోటి మరోసారి అలరించడానికి మన సినిమాకి వచ్చేస్తున్నాడు. సో, ఈ సినిమా గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. సో, నేనేందంటే ఈ సినిమా గురించి ఫుల్ లెంత్ అంటే స్టోరీ చెప్తున్నాను. ఆ స్టోరీ వినేయండి. మూవీ టైటిల్ 'ఆంధ్ర కింగ్ తాలూకా'. సో, ఈ సినిమా మొత్తం థియేటర్‌లో ఉంటదంటే, మనం థియేటర్ దగ్గర మనం చేసే రచ్చ. ఒక హీరోకి అభిమానులుంటారు. ఆ అభిమానులు చేసే సందడి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించే ఈ సినిమా మొత్తం. సో, అందులో 'రామ్ పోతినేని' గారి క్యారెక్టరే నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా తీసుకున్న స్టోరీయే ఇది. సో, ఎందుకంటే నిజంగా మన ఫ్యాన్ బ్యాడ్స్ ఉంటారు. అలాగే టీవీఎఫ్ బానిసలు, కట్ట బానిసలు ఉంటారు కదా! సో, వాళ్ళ గురించి స్టోరీ. స్టోరీలో ఏందంటే హీరోకి బ్యానర్లు కడుతుంటారు, ఎగురుతుంటారు, చేస్తుంటారు. హీరోకి రక్తాలు చిందిస్తారు, బ్యానర్ కడుతుంటారు. ఆ బ్యానర్ కట్టడానికి డబ్బులిచ్చేసి ఇంట్లోకెళ్ళి తెచ్చిస్తుంటారు, ఒక అప్పు చేస్తుంటారు. ఎవరో వ్యక్తి తెలవకుండా ఆ హీరోకి బాగా బానిస అడిక్ట్ అయిపోయి, సో, ఆ వ్యక్తికేందంటే మనం బ్యానర్లు కట్టి, పువ్వులు కట్టి, అలాగే మన పాలాభిషేకం చేసి, రక్తాభిషేకం చేసి, మొత్తం ప్రింట్ ఔట్ చేసి, అంతా చేసి, రచ్చ రచ్చ చేసి ఆయనకి గెలిపిస్తే మనకేముంది? ఏం దక్కింది? సో, ఇలాంటి లైనప్ చెప్పడానికి సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే మేబీ హీరోకి ఉంటారు కదా ఫ్యాన్స్. సో, అభిమానాన్ని మొత్తం దక్కించుకోవడానికైనా చెప్పి వారుంటారు కదా! అప్పుడు ఈ రౌడీ ఈట పడుతుంటారు. కొన్ని సీన్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రతి చోట కామనే. హీరోకి మన ఈ విలన్స్‌కి మన మధ్యలో ఫైట్ ఉంటది. ఆ ఫైట్ సీక్వెన్స్‌లో ఏందంటే ఏదో జరుగుతుంటది. లేదా ఆ అమ్మాయితోటి ఏదో క్లాష్ ఉంటది. అంటే హీరోయిన్ లవ్ చేయడం వల్ల వీళ్ళు అడ్డుకోవడం, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ అంటే మీ ఫ్యాన్స్ అంట అని చెప్పి ఏదో ఫ్యాన్స్ వార్ ఉంటది కదా! అట్లనే జరుగుతుంటాయి. ఎంత వార్ జరిగినా మా హీరో అంటే గొప్ప, మీ హీరో అంటే గొప్ప అని చెప్పి ఫైట్ వార్ జరుగుతూనే ఉంటది. ఇక్కడ ఒకరు దాసుకుంటారు. ఏదో రాజకీయాలుంటాయి. ప్లస్ ఏందంటే ఇతనికి దక్కించుకోవడానికి కొంచెం ఇగ జరుగుతూనే ఉంటది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక మెంటార్ ఉంటారు. అది మంచైనా, చెడైనా అంటే నువ్వు చేసిన దానికి ఫలిత ఫలం ఏంటి? వాళ్ళేం చేశారని చెప్పేసి నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా! అని చెప్పి. సో, స్టోరీలో గిట్ట అంటే ఇదే ఉంటది సినిమాలో గూడా. సో, మన హీరో ఏం చేశాడన్నది సినిమా స్టోరీ అనమాట. ఎందుకంటే తను బ్యానర్ గట్టి రచ్చ చేసి ఎగిరి మళ్ళా మా హీరోని గెలిపించుకొని చేస్తా అంటే అతను చూస్తాడా అంటే చూడడు. ఎక్కడ ఉంటాడంటే ఎక్కడ ఉంటాడో తెలీదు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రేమ అనేది ఒకటుంటది. సో, అది దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్ ఏందంటే హీరో కూడా ఒక ప్రేమాభిప్రాయం ఉంటది. సో, దాని నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో, హీరోయిన్ పరిచయం అయితది. వాళ్ళ మధ్యలో రొమాన్స్ ఉంటది. ప్లస్ ఏందంటే రెగ్యులర్ కలుస్తూ ఉంటారు. అదే జరుగుద్ది గదా! రెగ్యులర్ కలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇగ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. సాంగ్సు, ఫైట్సు, లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్సు ఇవి కంటిన్యూ‌గా ఉంటాయి. ప్రతి సినిమాలో ఉండే విధంగానే ఉంటాయి ఇందులో గూడా. ఒక చిల్లరగా తిరిగే ఒక హీరోని హీరోయిన్ ప్రేమించి తర్వాత తెలిసినాక ఏమైద్ది? సినిమా అయితే కరెక్ట్ టైమ్‌లో వచ్చింది. ఎందుకంటే చాలా మంది టాలీవుడ్ బానిసలుంటారు. సో, మనలాంటోళ్ళ గురించి సినిమా అనమాట. ఎందుకంటే ఒక మూవీ అంటే పిచ్చి కాబట్టి ఒక విజన్ కాబట్టి సో, దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళ గురించి లైఫ్ ఎలా ఉందని చెప్పేసి దాంట్లో వచ్చే కొన్ని సంఘటనలే సినిమా స్టోరీ ఆధారంగా తీశారు. సో, సినిమా నువ్వు థియేటర్‌లో చూడాలి. నేను టీజర్‌లోనే గమనించాను. ఎందుకంటే టీజర్‌లోనే చెప్పేసారు మొత్తం. అంటే ఒక 1 మినిట్ 30 సెకండ్స్‌లోనే. నాకది గమనిచ్చింది. ఆ స్టోరీని మీకు చెప్తున్నాను. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అందరూ చూడాల్సిన సినిమా థియేటర్‌లోనే. ఇగ అంటే 'రామ్ పోతినేని' బ్లాక్ బస్టర్ లోడే. ఇది నా అభిప్రాయం. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మనమందరం మూవీ లవర్సే కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్‌లో చూడండి. ఓకేనా? చెల్తో మరి.